హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చార్ధాముల్లో ఒకటైన పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శిద్దామండి. పూరి ఎలా వెళ్ళాలి, పూరి జగన్నాథుని విశిష్టతను తెలుసుకుందాము. మేము వైద్యనాథ్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి పూరి వెళ్తున్నాము. జయసిద్ధి రైల్వే స్టేషన్లో ఈవినింగ్ 6:15కి ట్రైన్ ఉందండి పూరికి. అది కుద్దా రోడ్ జంక్షన్కి వెళ్తుంది. ఉదయం 7 గంటలకి కుద్దా రోడ్ జంక్షన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి లోకల్ ట్రైన్లో పూరికి అయితే బయలుదేరాము. లోకల్ ట్రైన్కి టికెట్ కాస్ట్ వచ్చి 10 రూపాయలేనండి. కుద్దా రోడ్ జంక్షన్ నుంచి పూరికి 52 కిలోమీటర్లు ఉంటుంది. పూరి వరుస రాష్ట్రంలో ఉంది. పూరికి విజయవాడ నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుండి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవండి. కుద్దా రోడ్ జంక్షన్ దిగి అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. పూరి రైల్వే స్టేషన్ నుండి జగన్నాథ్ టెంపుల్ 3 కిలోమీటర్లు ఉంటుంది. పూరిలో స్టే చేయడానికి బెస్ట్ లొకేషన్ పూరి బీచ్ రోడ్ అండి. ఇక్కడ స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉన్నాయి. అలానే టెంపుల్కి దగ్గరలో కూడా మంచి హోటల్సే అందుబాటులో ఉన్నాయి. అలానే పురుషోత్తమ భక్త నివాస్ జగన్నాథ్ టెంపుల్కి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము టెంపుల్కి దగ్గరలో ఉన్న హోటల్ జ్యోతిలో రూమ్ తీసుకున్నాము. రూమ్ కాస్ట్ వచ్చి 3,500 పడింది. 6 మెంబర్స్ అయితే ఉండొచ్చు. రూమ్ బాగుంది. బీచ్ రోడ్లో రూమ్ తీసుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్రైజ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మేము తీసుకున్న హోటల్ నుండి టెంపుల్ 1 కిలోమీటర్ ఉంటుంది. రూమ్ తీసుకుని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నైట్ వ్యూలో టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే టెంపుల్కి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటిలో మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం. సింహద్వారం నుండి లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇదే ప్రధాన సింహద్వారం. పూరిని శ్రీక్షేత్రమని, పురుషోత్తమ క్షేత్రమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని పేర్లతో పిలుస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా పూజలు అందుకుంటున్నాడు. జగన్నాథ అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. ఆలయంలోని రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలు పెడితే ఆయన మనుమడు రాజా అనంగా భీమదేవ్ పాలనలో పూర్తయింది. పురాణ కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రజుమ్న మహారాజు ఈ ఆలయాన్ని మొదట నిర్మించినట్లు చెప్తారు. ఈ ఆలయం శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధాముల్లో ఒకటి. దక్షిణాన రామేశ్వరం, ఉత్తరాన బద్రీనాథ్, పడమరన ద్వారక, తూర్పున పూరి జగన్నాథ ఆలయం. ఈ 4ని చార్ధామ్గా పిలుస్తారు. అలానే శంకరాచార్యులు ఏర్పాటు చేసిన 4 పీఠాల్లో ఒక పీఠం పూరిలోనే ఉంది. మామూలుగా శ్రీకృష్ణ ఆలయాల్లో రుక్మిణి సత్యభామలతో దర్శనమిస్తారు. బట్ ఈ ఆలయంలో కృష్ణుడు తన అన్నా చెల్లెలు అయిన బలరామ సుభద్రలతో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో మూల విరాట్ని చెక్కతో తయారు చేస్తారు. మూల విరాట్ అసంపూర్ణంగా చేతులు కాళ్ళు లేకుండా ఉంటుంది. అలా ఎందుకుంది అనే దానికి చాలా చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఈ జగన్నాథుడిని గిరిజనులు రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రజుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు. విశ్వావసు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకోవడానికి తెలివిగా తాను వెళ్లే దారి పొడుగున ఆవాలు జార విడుస్తాడు.
కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రజుమ్న మహారాజుకు చెప్తాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రజుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని చెప్తాడు. కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలి అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తను ఒక్కడే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలో నుంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఇకపై అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్తాడు. తానే స్వయంగా వాటికి విగ్రహ ప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి దేవతామూర్తులను 12 సంవత్సరాలకు ఒకసారి మార్చి కొత్త మూర్తులను ప్రతిష్ఠిస్తారు. దీన్ని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది. తర్వాత సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదాయాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు మొదలు పెడతారు. అందుకు కావలసిన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి 9 మంది శిల్పులు, వారికి సహాయంగా మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా చేస్తారు. వీటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథ తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 993 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. బలభద్రుడి రథాన్ని తాపధ్వజం అంటారు. సుభద్ర రథం పద్మధ్వజం. ప్రతిదానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. జగన్నాథుడి గుడి నుండి 3 మైళ్ళ దూరంలో ఉండే గుండిచా గుడికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఆలయంపై ఉన్న జెండాకు చాలా ప్రత్యేకత ఉంది. ఆలయంపై ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఈ ఆలయంపై ఏర్పాటు చేసిన టన్ను బరువు గల సుదర్శన చక్రం మనం ఎక్కడ నుండి చూసినా మన వైపే తిరిగినట్లు కనిపిస్తుంది. ఈ టెంపుల్పై పక్షులు ఎగరవు, విమానాలు కూడా వెళ్ళవు. అండ్ రోజులో ఏ టైంలో కూడా ఆలయ గోపురం నీడ కనిపించదు. ఈ టెంపుల్ స్వామివారికి ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండలో కంటే ముందు పైన ఉన్న కుండలో ప్రసాదం, ఆ తర్వాత నెక్స్ట్, అట్లా తయారు కావడం విశేషం. టెంపుల్ లోపల కెమెరా అండ్ మొబైల్ అలవ్ లేదండి. దర్శనానికైతే 3 hours టైం పట్టింది. రథయాత్ర 9 రోజులు జరుగుతుంది. మొదటి రోజు జగన్నాథ ఆలయం నుండి గుండిచా ఆలయానికి రథం చేరుకుంటుంది. 7 రోజులు శ్రీకృష్ణ, సుభద్ర, బలరాములు గుండిచా ఆలయంలో ఉంటారు. గుండిచా మహారాణి శ్రీకృష్ణుడికి మహాభక్తురాలు. తన భక్తికి మెచ్చి స్వామి రథయాత్ర సమయంలో తన ఇంటికి వస్తానని వరమిచ్చాడట.
చివరి రోజు గుండిచ ఆలయం నుండి జగన్నాథ ఆలయానికి రథం చేరుకుంటుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి బీచ్కి అయితే వెళ్తున్నాము. ఈ బీచ్ మన ఇండియాలోనే బెస్ట్ బీచ్ల్లో పూరి ఒకటి. ఇదే స్వర్గద్వార బీచ్. ఈ బీచ్ చాలా అద్భుతంగా ఉంది. పూరిలో ఇంకా చూడాల్సినవి ఉన్నాయండి. అండ్ 5 తీర్థాలు, లోకనాథ్ టెంపుల్ అండ్ శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాల్లో ఒకటైన గోవర్ధన పీఠం. ఇది పూరి జగన్నాథ్ టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ తర్వాత సాక్షి గోపాల్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చి జగన్నాథ స్వామి టెంపుల్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మేము కవర్ చేయలేదండి. టెంపుల్ ఒకటి అండ్ బీచ్కి వెళ్ళి వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.